ప్రపంచానికి భారత్ గిఫ్ట్ యోగా, ఇది మన వారసత్వ సంపద అన్న సీఎం చంద్రబాబు. మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్. ఈ నెల 23, 24 తేదీల్లో హస్తినాలో ముఖ్యమంత్రి పర్యటన. ఏడో రోజు కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, బారులు తీరిన భక్తులు. టీ హబ్ లో మిస్ వరల్డ్ కాంటినెంటల్ ఫినాలే, నేడు యూరప్, ఏషియా కంటెస్టెంట్ల సెలక్షన్. ఏపీ వ్యాప్తంగా టీడీపీ మినీ మహానాడు ప్రోగ్రామ్స్, ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నేడు రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే ఛాన్స్. అహ్మదాబాద్ లో రెండో విడత ఆక్రమణల తొలగింపు, నిన్న తొలి విడతలో 8500 నిర్మాణాలు నేలమట్టం. నేటి నుండి 33 దేశాల్లో ఎంపీల బృందాల పర్యటన, పహల్గాం దాడిని ప్రపంచానికి తెలపనున్న భారత్. వేధించడానికే ఏపీ నుండి బదిలీ చేశారు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆవేదన. వివాహేతర సంబంధంతో విడాకులు భరణానికి అనర్హులంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు. మహారాష్ట్రలో 100కు పైగా కోవిడ్ కేసులు నమోదు, ఇప్పటికే 2 మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటన. వచ్చేస్తున్నాయి రోబో పని మనుషులు, మాటలను కూడా అర్థం చేసుకుంటాయంటున్న నిపుణులు. ప్రపంచంలోని తొలి ఏఐ నర్స్ నూరాబోట్, ఏఐ నర్సులను రంగంలోకి దింపుతున్న తైవాన్. బంగ్లాలో యూనస్, ఆర్మీ చీఫ్ జమాన్ మధ్య విభేదాలు, దేశంలో ఎన్నికలు ప్రకటించాలని కోరుతున్న ఆర్మీ చీఫ్. ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ నార్లికన్ మృతి, నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యుల వెల్లడి. అమెరికా, బ్రిటన్, కెనడాల్లో ఉద్యోగాలు లేవు, భారతీయ పారిశ్రామికవేత్త రాజేష్ సాహ్ని హెచ్చరిక. $175 మిలియన్ల క్షిపణి రక్షణ వ్యవస్థ, గోల్డెన్ డోమ్ ప్లాన్ ప్రకటించిన ట్రంప్. ఇరాన్ అణు స్థావరాలపై దాడికి ప్రణాళిక, ఇజ్రాయెల్ ప్లాన్ ను పసిగట్టిన అమెరికా. కేన్స్ లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్, రాచరిక ముట్టిపడేలా రెడ్ కార్పెట్ పై హోయలు. నటి త్రిష నవ్వుకు అభిమానులు ఫిదా, ట్రెండింగ్ లో ప్రమోషనల్ స్టిల్స్. నేడు ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్, ముంబై వేదికగా రాత్రి 7:30కు పోరు. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, 500కు పైగా పాయింట్ల లాభంలో సెన్సెక్స్.